SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఎరా కూలి వెధవా, నీకెంత పొగర్రా? మా పొలంలోనే పని చేయనంటావా? కూలికి వచ్చినంత మాత్రాన మాకు మానాభిమానాలు లేవా? మేము మనుషులమేనండి. మా ఒంట్లో ఉన్నది చీవునెత్తిరి. మా అమ్మల్ని అక్కడిని తిడుతుంటే మీ పొలాల్లో పని చేయాల్సిన అవసరం మాకు లేదు. తిడతానురా, అవసరమైతే కొడతాను కూడా. ఏంటి అన్యాయం? ఎందుకు ఇతను సావగొడుతున్నా? నా ఇష్టం, అడగడానికి నువ్వెవరు? తప్పగా తప్పుకోను. లేనివాడిని ఉన్నవాడు కొట్టే రోజులు పోయాయి. కడుపు మండిన పేదవాడు కన్నెర చేస్తే నీ బొట్టి ఉన్నవాళ్ళు కట్టుబట్టలతో ఊరు వదిలి పారిపోవాలి. కంగారు పడు, హాస్పిటల్కి తీసుకెళ్దాం. మల్లన్న, వెళ్ళి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయి. అలాగే బాబు. సాక్ష్యం ఉంటే సీఎం నేను అరెస్ట్ చేస్తా. ఈ నూకాల్ని ఈ కొండలరావు బాబే కొట్టాడు అది మీలో ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరా? చెప్పండి. సాక్ష్యం ఉంటే సీఎం నేను అరెస్ట్ చేస్తా. ఈ చేతిలో సాక్ష్యం పెట్టండి, ఈ చేతితో అరెస్ట్ చేస్తా. ఇదిగో బీపీ సన్యాసరావు, జరగని విషయాన్ని జరిగింది అని ఎవడు మాత్రం చెప్పగలయ్యా? నిజమే, మీరు చెప్పింది అక్షరాల కరెక్టే. కానీ నా డ్యూటీ కూడా నేను చెయ్యాలి కదా బాబు గారు. సారీ చిన్నబాబు గారు, అకారణంగా మిమ్మల్ని విచారణకు పిలిపించినందుకు ఎవరికి వంచని ఈ తల అమ్ము మీ ముందు వంచుతున్నా. డబ్బు కమ్ముడు పోయిన నువ్వు తల వంచకేం చేస్తావు సన్యాసిరావు? రామం గారు, అవును, డబ్బు కోసం నువ్వు గడ్డి తింటున్నావు కనుకనే ఈ కొండలరావు అరాచకాలు ఈ ఊళ్ళో కొనసాగుతున్నాయి. అబద్ధం ఏనారంటండి? గంగి గోవు లాంటి నా బిడ్డ మీద లేనిపోని నిందలేస్తున్నారండి. నీ కొడుకు గంగిగోవు కాదు, ఆంబోతు. అచ్చోసిన ఆంబోతులా ఊరి మీద పడి కనిపించిన వాళ్ళందరినీ చంపుకు తింటున్నాడు. రామో, పంచాయతీ ముందు రుజువు సాక్ష్యం లేని నిందలేసేస్తున్నావు, ఇది చాలా తప్పు. సరేనయ్యా, నువ్వు చెప్పిందే గనక నిజమని రుజువైతే నేను ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసేస్తాను. రుజువు చేయలేకపోతే నువ్వు మెడలో చెప్పుల దండేసుకుని ఊరేగుతావా? చెప్పండి, ఆయన చేత రాజీనామా చేయిస్తారో మీ మెళ్ళలో చెప్పుల దండే వేయించుకుంటారో తెలిసి చెప్పండి. నూకాలు, నిన్ను ఈ కొండలరావు ఎంత కిరాతకంగా కొట్టాడో ఈ పంచాయతీకి ఇన్స్పెక్టర్కి చెప్పు. నీకేం భయం లేదు, ధైర్యంగా చెప్పు. చెప్పు. సాక్ష్యం ఉంటే సీఎం నేను అరెస్ట్ చేస్తా. అయ్యా, విచారణని రేపటికి వాయిదా వేయాల్సిందిగా ప్రెసిడెంట్ గారిని కోరుతున్నాం. ఇల్లేదు ఇయ్యాల తెలుపోలు సావుకారు. ఓయ్, నువ్వు నోరు మీరా ఇరిగా చెప్పు నూకాలు, నిజం చెప్పు. నేను చెప్తాను బాబు. చెప్పాలి వేలు, ధైర్యంగా నిజం చెప్పు. నా మొగుడు కళ్ళు కోసం తాటి చెట్టు ఎక్కి కింద పడ్డాడు. అప్పుడే దెబ్బలు తగిలాయి బాబు. నీ మొగుడుకు తాగుడు అలవాట్లేదుగా? ఉంది బాబు, నేను పచ్చి తాగుపోతున్నాను బాబు. తాగినప్పుడు నేను నిజమే చెప్తాను బాబు. ఇప్పుడు నేను చెప్పి నిజం బాబు. ఏమండి రామం గారు, తాక్కుండా అతనే స్వచ్ఛంగా చెక్ పెట్టించాడు. ఇంతకన్నా రుజువులు సాక్ష్యాలు ఏమైనా తెస్తారా? తెస్తే చెప్పండి, సీఎం నేను అరెస్ట్ చేస్తా. ఇంకేం చేస్తాడు? ఆయన మెడలో చెప్పుల దండేసుకుని ఇంటికి వెళ్లాల్సిందే. అన్యాయంగా నన్ను అరెస్ట్ చేయాలని చూసినందుకు ఆయన మెడలో చెప్పుల దండ పడాల్సిందే. సూరిగా అదే బుల్లి దండైంది రా. మా మావయ్య దగ్గరికి ఎవరైనా వచ్చారంటే నరికేస్తాను. ఎవడరా మా అన్నయ్య మెళ్ళలో చెప్పుల దండ వేసేది? తమ్మున్న మగాడైతే ముందు భాస్కర్, నీ అన్న మాటల్ని రుజువు చేసుకోలేకపోయాడు కనుక చెప్పుల దండతో సన్మానం చేయిస్తాం. వేరా చెత్త ఎదవ, పువ్వుల దండలేసి పూజ చేయాల్సిన దేవుడు మెళ్ళలో చెప్పుల దండ వేస్తావురా? అట్టా చేస్తే ఈ ఊరే వల్లకాడైపోద్దిరా, ఈ ఊరే వల్లకాడైపోద్ది. యారా మగ ఎదవల్లారా, రొయ్యిలాగా బారుడు మీసాలు పెంచుకున్నారు. ఒక్కడంటే ఒక్కడు ముందుకొచ్చి సాక్ష్యం చెప్పలేరురా? మీకు రోషం లేదు? మీరు మగాడు గారు. ఏమే, ఆ మగాళ్ళకి అట్టాకు ధైర్యం లేదు. ఇంతమంది కొప్పులు పెట్టుకుని తిరిగే ఆడ కూతుళ్ళు ఉండారే, మీకు కూడా ధైర్యం లేదా? ఆ బాబు వల్ల ఎన్ని ఉపకారాలు పొందారే మీరు. ఆయన గురించి ఒక్క మాట మాట్లాడటానికి మీకు నోరు లేదు? మీ నోళ్ళు పడిపోయినాయా?
వాళ్ళని తిట్టి ఏం లాభం మంగమ్మ? దరిద్రం ఎంతటి ధైర్యాన్నైనా చంపేస్తుంది. బాబు కామందుల ధనబలం వీళ్ళను నిజం చూడలేని గుడ్డివాళ్ళని చేసింది, సాక్ష్యం చెప్పలేని మోగవాళ్ళని చేసింది. వీళ్ళను ఏం ప్రయోజనం? చూస్తారేమిట్రా, ఆయన గారికి సన్మానం చేసేటప్పుడు డప్పులు కొట్టాల్సిందే. కొట్టండి. దండరా. ఇదిగో అన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య. వీళ్ళే నూకలు పెట్టిన దాచారు. నేను మళ్ళీ కళ్ళ చూస్తాను అనుకోలేదురా బాబు, వీళ్ళే నా బిడ్డను దాచిపెట్టారు. నేను దాచడం కరెక్ట్ గానే దాచానే. కుర్రా నటనిచ్చారబ్బా. పాపయ్య, నీ పాపం పండే రోజు వచ్చింది. అందుకే పసిబిడ్డను తల్లి నుంచి వేరు చేసి ఈమె చేత అబద్ధం చెప్పించావు. అవును బాబు, నా బిడ్డను దాచేసి నా చేత అబద్ధం చెప్పించారు బాబు. ఇన్స్పెక్టర్ బాబు, ఇతనే నా మొగుడిని కొట్టింది. ఇప్పుడైనా ముందుకొచ్చి ధైర్యంగా సాక్ష్యం చెప్పండి. చెప్పండి రా, ఇప్పటికైనా నిజం చెప్పండి రా, చెప్పండి. అవును, కొట్టడం నేను చూశాను. సాక్ష్యం ఉంటే సీఎం నన్ను అరెస్ట్ చేస్తున్నావుగా, చెయ్యి. చేస్తా, అందులో ఏం డౌట్ లేదు. మిస్టర్ కొండలరావు, యువర్ అండర్ అరెస్ట్. రామం, నీ అంతు చూస్తా, నిన్ను సర్వనాశనం చేస్తా. ఇదిగో ఎస్ఐ, ఈ ఎర్రసాబు ఆపు చేస్తే వీళ్ళు నా టాపు లేపేస్తారు. నువ్వు గానివయ్యా. పాపయ్య, ఇప్పుడెవరికి వేయాలి చెప్పుల దండ? నీకా నాకా? మీకు ఆ సందేహం ఎందుకు బాబు గారు? ఆ దండ వేయాల్సింది ఆడికే. వాయించండి డప్పులు. రమా, ప్రపంచంలో కనీ విని ఎరుగని కిటుకొకటి ఇందులో చెప్పాడు. ఈ టైపులో మనం ప్రొసీడ్ అయితే ఏడాది తిరిగే కళ్ళాన్ని ఒళ్ళో అంటే లుల్లపి పిల్లలు. ఎందుకలా చెవి కోసిన మేకలా అరుస్తారు? పెళ్ళైనప్పటి నుంచి వింటూనే ఉన్నాను. కడుపులో బిడ్డ కాదు కదా, గడ్డ కూడా పెరగలేదు. తప్పు నాది కాదు, నీదే. నువ్వు పొదుపు స్త్రీవి. సరుకులో పొదుపు చేసినట్లే సంసారంలో కూడా పొదుపు చేస్తున్నావు. ఇక మనకు సంతానం ఎలా కలుగుతుంది? ఇక ఈ టైపులో ప్రొసీడ్ అయితే ఏమీ లేట్ అవ్వదు. కొత్త టైపులో ప్రొసీడ్ అవుతాం. అమ్మో, అన్నయ్య వస్తున్నాడు. నేను పొలం వెళ్ళని చెప్పు. నేను ఇలా దాక్కుంటా. భాస్కర్, ఆయన ఎక్కడమ్మా వాడు? ఆయన పొలం వెళ్ళానని చెప్పమన్నారు బావగారు. అది కాదన్నయ్య, అది ఏమిట్రా అది? నిన్ను పొలం వెళ్ళమన్నానుగా, వెళ్ళలేదా? నువ్వు ఊరెళ్తున్నావు కదన్నయ్య, అందుకని. అందుకే కదరా నిన్ను పొలం వెళ్ళమన్నది. ఇవాళ నువ్వు ఊరెళ్తున్నావు, పైగా వారం రోజుల వరకు రావు. ఇన్ని రోజులు నిన్ను వదిలి మేము ఎప్పుడు ఉండలేదుగా, అందుకని నేను దగ్గరుండి బస్ ఎక్కించి ఆ తర్వాత పొలం వెళ్దామని. అన్నయ్య, నువ్వు రాష్ట్రపతి నుంచి అవార్డు తీసుకున్నప్పుడు ఈ డ్రెస్ వేసుకో. ఎక్కడే రాయి బట్టలు? అది నిన్న మాధవ నేను కలుసుకున్నాం. బాగుందన్నయ్య? బానే ఉన్నాయి గాని ఎందుకు రాయి అనవసరపు ఖర్చు? అదేంటన్నయ్య, నువ్వు షోక్గా ఉండద్దు. నేను మీకు కొనివ్వాల్సింది పోయి మీరు నాకు కొనిస్తారా? ఇదైనా నీ కష్టమే కదన్నయ్య. ఏరా, మీరిద్దరు పొలం వెళ్ళలేదా? అన్నయ్యని బస్సు ఎక్కించి వెళ్తామా? అందుకని మానేశారా? అవతల కుప్పనూరు పిల్లరా. మేము వెళ్ళొస్తాం అన్నయ్య. నువ్వు ఉండరా. ఫోన్లే అమ్మా, చిన్నవాళ్ళు. ఈ అలవాటు లేని పనులు వాళ్ళ వల్ల కావు. నేనే ఢిల్లీ ప్రయాణం మానేస్తాను. అసలు నాకు వెళ్ళాలని కూడా లేదు. వాళ్ళు కష్టపడతారని నువ్వు వెళ్ళడం మానేస్తే వాళ్ళకి బాధ్యత ఎప్పుడు తెలుస్తుంది బాబు? నువ్వు వెళ్ళరా. రామా, ఎదురు రమ్మా. పెద్ద బాబు, ఇందులో టిఫిన్ ఉంది, మర్చిపోకుండా తిను. అలాగేనమ్మా. రామో, నువ్వు వచ్చేటప్పుడు తప్పకుండా తమ్ముడిని చూసే వస్తానమ్మా. వస్తాను. అలాగనే రారా. కళ్ళు కనపట్లా? నువ్వు ఎదురు పడితే నాకేమీ కనపడవు మావయ్య. మావయ్య, మనం తొందరగా పెళ్లి చేసుకుందాం మావయ్య. నీకెప్పుడు పెళ్లి గొడవేనా? నువ్వు కనపడితే నాకు పెళ్లి గొడవ మావయ్య. సరే గాని, నీకు జున్నుండాను, అది నా చేత్తో నీకు తినిపిద్దాం అనుకున్నాను. నువ్వేమో పొలం వెళ్ళావంది అమ్మమ్మ, అందుకని నిన్ను తీసుకెళ్దామని వస్తున్నాను మావయ్య. మొహం చూడు. మావయ్య, రా మావయ్య. జున్ను తిందువు కానీ రా మావయ్య. చెప్పేది నీ కాదు, నాకు జున్ను తిన్నా తప్పుకుందా. అయ్యి రాజెచ్చేసాడు మావయ్య. ఏంట్రా ఇది, చెప్పా పెట్టుకుని ఊడిపడ్డావు? ఒంట్లో బాగాలేదా? బాగానే ఉందన్నయ్య, నేను చూడాలనిపించింది, వచ్చేసాను. రాజు తొందరగా చదువు పూర్చే, అప్పుడు నీకు పెళ్ళవుద్ది, తర్వాత నాకు పెళ్ళవుద్ది. వస్తున్నావు నీ పెళ్లి గొడవతో. అదరా. ఏమిట్రా, ఏమిటి నువ్వు అనేది? నాకు తెలుసు అన్నయ్య, నేను విద్యను ప్రేమించడం మీకెవరికి ఇష్టం ఉండదని. కానీ ఆమె నుంచి మనసు మరుచుకుందామని ఎంత ప్రయత్నం చేస్తున్నా సాధ్యం కావట్లేదు. రాజు, ఆ అమ్మాయి లేదే నేను బ్రతకలేను. చాలా నోరు మీరా. మన కుటుంబం అంటేనే కళ్ళల్లో నిప్పులు పోసుకుని ఆ పాపయ్య కూతురు నువ్వు ప్రేమించడం ఏమిట్రా? అన్నయ్య మేళలో చెప్పుల దండ వైపోయిన ఆ పాపయ్య కూతురు ప్రేమించడానికి సిగ్గులేదురా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? మీరు తిట్టినా కొట్టినా నిజం చెప్పుకున్నా ఉండలేను. ఆ పిల్ల లేకుండా నేను బ్రతకలేను.
చదువు కూడా మనసుకి ఎక్కటం లేదు. అయితే చదువు మానేసి కూర్చో. రై, వాడంతగా ఇష్టపడ్డాక వాడిని మందలించి ప్రయోజనం లేదు. మనమే పాప ఇంటికి వెళ్ళి పిల్లనిమ్మని అడుగుదాం. సరే, నీ ఇష్టం అన్నయ్య. శత్రువని తెలుసు కూడా వాడి కొంపకు నువ్వెందుకు బాబు వెళ్ళటం? వాడు ఉచ్చనీచాలు తెలియని మనిషి అయ్యా. ఆ సంగతి తమ్ముడికి తెలియదంటావా అమ్మా? తెలిసి కూడా మనసు పడ్డాడంటే ఆ పిల్లతోనే వాడి పెళ్లి చేయటం మన బాధ్యత. ఏమయ్యా రాము, అమ్మ అందరూ బాగానే ఉన్నారు కదా? రేయ్, ఎవడరా అక్కడ? రామానికి మజ్జిగ తెచ్చిపెట్టండి. అయ్యారు, ఈ ఊరికి మీరిద్దరు సూర్యచంద్రులు లాంటి వాళ్ళు. మీరిద్దరు కలిసిపోతే ఈ ఊరే చీకటైపోతే. అంటే మీ ఇద్దరు కలవడానికి వెళ్ళేదంటావా? అంత మాట నేను అంటావా? కూర్చోవయ్యా రాము. ఏమిటి విశేషం? చిన్న విశేషం ఉండే వచ్చాను. మా ఆఖరి తమ్ముడు మీ అమ్మాయి ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. అవునండి, విన్నాను. అంతేకాదు, వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడుతున్నారు. మన మధ్యన ఉన్న గొడవలు వాళ్ళ ఆనందానికి అడ్డు రాకూడదని వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని అడగడానికి వచ్చాను. ఆహా, ఈ పెళ్లే జరిగిందనుకోండి, మన ఊళ్ళో గొడవలన్నీ గుండు కొట్టుకోండి, తిరుపతి వెళ్ళిపోతాయి. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే నేను తిరుపతి పంపించకుండా గుండు కొట్టిస్తా. చూడరాము, నాకేమో ఈ విషయం కొత్త. ఒక్కసారి అమ్మాయితో కూడా మాట్లాడొస్తా. నువ్వు కూర్చునుండు. ఎవడరా అక్కడ? మజ్జిగ తీసుకురండి. అయ్యా, ముచ్చటైనదంట, చిలకా గోరింకల్లా ఉంటారు. చాలా సంతోషం. అయ్యా, మజ్జిగ తమరు పుచ్చుకుంటారా, నన్ను పుచ్చుకోమంటారా? నువ్వే పుచ్చుకో. రామో, అమ్మాయితో మాట్లాడానయ్యా. ఏది ఏమైనా సింగిల్ మొక్కలో చెప్పాలి అంటే నువ్వు ఇలా అడగడం ఏమీ సబబుగా లేదయ్యా. అదేమిటి? ఇవాళ ఏ వారం? శుక్రవారం. మరి శుక్రవారం అని తెలిసి కూడా నా నట్టింటో ఉన్న ఆడపిల్లని నీ ఇంటికి తీసుకెళ్తానని అడగడానికి వచ్చావా? ఇది ఏమన్నా ధర్మంగా ఉంది? అవునయ్యా రామో, శుక్రవారం పూట ఇట్లాంటి మాటలు మాట్లాడుకోకూడదు. రేపు పంచమి శనివారం దివ్యంగా ఉంది, పొద్దున్న వచ్చే మాట్లాడుకుందాం. అలాగే. ఇదిగా వర్జన్ చూసుకురావయ్యో. వస్తాను. అబ్బా, వస్తా అనకూడదయ్యా, అమంగళం. వెళ్ళొస్తాను అనాలి. వెళ్ళేస్తాను. అయ్యా, ఈ నెత్తి మీద ఒక్క మొట్టికేయండి, ఇదంతా కలో నిజం అర్థం కావట్లేదు. నిజం రా, నువ్వు చచ్చినంత నిజం. సర్లే, ముందు ఆ గ్లాస్ లో మజ్జిగ తాగిదావు. తెలియక ఇవ్వడం తాగితే రోగాలు వచ్చేస్తారు. చాలా సంతోషం బాబు. అసలు ఆ పాపయ్య ఒప్పుకుంటాడు అనుకోలేదు. నువ్వు చాలా అదృష్టవంతుడురా. యు ఆర్ లక్కీ. మరిది, నీ కోరిక ఫలించింది. నాకు పట్టు తీరుకునివ్వాలి. అలాగే వదినా. లోపలికి రండి అయ్యా. ఎటు రాజు పెళ్లి కుదిరిపోయిందిగా, పనిలో పని నువ్వు పెళ్లి చేసేసుకో బాబు. అలాగేనమ్మా. ఆ ముమ్మడివరం సంబంధం ఖాయం చేసి 3 ఎకరాల అరటి తోట ఇవ్వటమే కాకుండా పిల్ల కూడా బంగారు బొమ్మలా ఉంటుంది. అంటే నేను ఇద్దరు సెమిలో ఉన్నానా? ఇంకా అనుమానమా? ముఖం చూడు. ఏంట్రా ఇది? అదే మేము అడుగుతున్నాం. ఓయా? అవునా, ఇంతకాలం ప్రేమించినట్టు నటించి మా బాలను మోసం చేసి ఆ ముమ్మడి వారం అరటి తోటకు తాళి కడతావా? మా బాలకి వెనక మంది ఎవరు లేరనుకుంటున్నావా? మేమున్నాం. దేనికి? నెత్తి మీద ఒక్కటిస్తే భూమిలో దిగిపోవడానిక? ఏయ్, మమ్మల్ని తక్కువగా అంచనా వేయకు. నా గురించి వాళ్ళని కొట్టడం ఎందుకు? అంతగా కాకపోతే నేను ఏ నుయ్యోగయో చూసుకుంటాను. బాలా, ఏమిటా పిచ్చి మాట? నీకు మాత్రం పిచ్చిలాగే ఉండొచ్చు, నాకు మాత్రం ఇక్కడే ఇప్పుడే చచ్చిపోవాలన్నది. ఇప్పుడు నీకంత అన్యాయం ఏం జరిగింది? అన్యాయం కాకపోతే ఏమిటి? నేను పుట్టడమే నీ కోసం పుట్టాను అనుకున్నాను. నువ్వెప్పుడు నా వాడివే అనుకున్నాను. నేను ఓణి వేసుకున్నప్పటి నుంచి నన్ను పెళ్లి చేసుకుంటావని ఎదురు చూశాను. ఊళ్ళో అందరూ నువ్వు రామబాబు పెళ్ళం అంటుంటే ఎంతో పొంగిపోయేదాన్ని. మరేమో ఇప్పుడు మాత్రం నేను కాదన్నది ఎవరు? నిజంగా నిజంగా ఒట్టు